అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసింది లాస్ట్ మంత్ నవంబర్ 15వ తేదీన నేను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ దానికి చైర్మన్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దాదాపు నెల రోజులు దాటింది. ఆ రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను చాలా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుకు ఛార్జ్ తీసుకున్న రోజుకు నా చేతిలో ఎటువంటి సమాచారం లేదు. ఒక 15-20 రోజుల తర్వాత మొత్తం సమాచారం సేకరించిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఈ సంస్థ గురించి ఏంటనేది చెప్తానని చెప్పాను. బట్ కొంత టైం ఎక్కువ తీసుకోవడం జరిగింది. కొంత డేటా తీసుకోవడంలో డిలే అవ్వడం వల్ల అదొకటి. రెండోది వచ్చేసి మనందరికీ తెలిసింది, ఈ సంస్థ 2015 అక్టోబర్లో నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. సో ఆ రోజు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఇంటర్నెట్ సేవలు కావచ్చు, కేబుల్ కనెక్షన్ కావచ్చు, ముఖ్యంగా మధ్యతరగతి పేదవారికి తక్కువ ధరలో, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో, ఎక్కడైతే ఆ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి కూడా తక్కువ ధరలు అందించాలి. రెండోది ఇంటర్నెట్ సేవలు అందించాలనేది ఆ రోజు ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనందరికీ తెలిసిన పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఆ రోజు కొంత ఇంటర్నెట్ ఉండేది, కానీ గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ ఉండేది కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తీసుకోవాలన్నా కూడా, ఏదో మొబైల్ ద్వారా తీసుకోవాలన్నా కూడా అది కాస్ట్లీగా ఉండేది. ఆ నేపథ్యంలో ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పేదవారికి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావాలి, తక్కువ ధరలోకి రావాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. వారు ఏదైతే భవిష్యత్తును ఊహించి ఆ రోజు దీన్ని తీసుకొచ్చారో మనందరికీ కూడా తెలిసిందే. 2020-2021లో కరోనా టైం అప్పుడు కూడా ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఆ రోజు కరోనా టైంలో 2015 అక్టోబర్లో తీసుకున్న నిర్ణయం, తర్వాత ఫైబర్ నెట్ ఎస్టాబ్లిష్ చేయడము, దాదాపు స్టేట్ గవర్నమెంట్ తరఫున 24,000 కిలోమీటర్లు ప్రతి గ్రామానికి కూడా అందుబాటులోకి వచ్చేటట్టు ఇంటర్నెట్ కానీ, కేబుల్ కానీ, ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలు వచ్చేటట్టు ఆ రోజు కేబుల్ చేయడం, తద్వారా దాని ఫలాలు కూడా ప్రజలు ఆ రోజు అనుభవించడం జరిగింది. ముఖ్యంగా బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, చెన్నైలో కావచ్చు, జాబులు చేసే వాళ్ళందరూ కూడా కరోనా టైంలో ఊర్లోకి వస్తే ఎలా అది ఉపయోగపడింది ఇంటర్నెట్ సేవలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఆ రోజు తెలిసింది. సో మా పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేది ఆలోచించి తీసుకుంటాడు. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఆ రోజు తీసుకున్న తర్వాత 2016 నుంచి దానికి సంబంధించిన కేబుల్స్ వేయటం కావచ్చు, మొత్తం దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అంతా ఇంప్లిమెంట్ అయిన తర్వాత 2019కి టీడీపీ పార్టీ దిగిపోయటానికి 10 లక్షల కనెక్షన్స్ తోటి సబ్స్క్రైబర్స్ ఉండటం జరిగింది, ఇది ఏపీ ఫైబర్ నెట్కి. ఆ తర్వాత 2019 నుంచి 24 మొన్నటి చూసేట్లకి ఈ రోజున్న కనెక్షన్స్ ఎన్నాయంటే 5 లక్షల కనెక్షన్స్. అంటే ఒక 3 సంవత్సరాల్లో, అంటే 2016 కూడాలో వర్క్ స్టార్ట్ అయింది, చెప్పాలంటే 2 సంవత్సరాలు, గట్టిగా చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా లేదు, 2 సంవత్సరాల మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే, వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలుగా పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇది ఒకటి. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే దివాలా అంచులో ఉంది ఈరోజు ఈ సంస్థ పరిస్థితి. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్. ఈ సంస్థ చైర్మన్గా నేను ఆ మాట చెప్పడానికి కూడా బాధ ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితి తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. 2019కి బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్లోకి రావాల్సినటువంటి సంస్థ, ఆ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్స్ కావచ్చు, మిగతా అన్నీ చూస్తే పెరగాల్సిన సంస్థ ఈరోజు దివాలా అంచులోకి వచ్చింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసరికి అత్యంత బాధాకరమైందంటే, ఒక గవర్నమెంట్ కార్పొరేషను ఎంతో చక్కగా నడవాల్సింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ, ప్రాపర్ సిస్టమ్స్ కానీ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి పెడితే, ఈరోజు చూసినట్లయితే ఈ రోజుకి చెప్తున్నాను నేను, ఈరోజు చూస్తే ఒక్క ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు వాళ్ళన్నా కూడా బ్రహ్మాండంగా నడుపుతారు, కనీసం ఒక సాయంత్రానికి ఒక లెక్క ఉంటుంది, ఇదిగో ఇంత వచ్చింది, ఇంత పోయింది, ఇంత బ్యాంకులో డిపాజిట్ చేసేమని ఒక లెక్క ఉంటుంది. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాలు అత్యంత దారుణంగా నడిపారు. నాకు తెలిసినందుకు భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలు ఇంత దారుణంగా నడిపినట్టు మనకు లేదు. అత్యంత దారుణంగా. మరి ఆనాడున్న ఎండీ గారు, ఆ చైర్మన్ గారు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. విచ్చలవిడిగా అవినీతి అయితే జరిగింది. అది దాని గురించి టూ అర్లీ ఇప్పుడే నేను మాట్లాడలేను, ఎందుకంటే విజిలెన్స్ ఎన్క్వైరీ జరుగుతుంది. సో వాళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాను, మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈరోజున్న పరిస్థితి చూస్తే మాత్రం అది విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రన్ చేయడం జరిగింది. మీకు నేను చెప్పిన దానికి
విత్ నెంబర్స్ తోటి కొన్ని చెప్తాను, తద్వారా మీకు అర్థమవుతుంది ఇది దివాలా అంచులో ఉందా లేదా, 2019కి ఉన్న పర్ఫార్మెన్స్ ఏంటి, ఈరోజు ఏంటనేది మీకు నెంబర్స్ తోటి చెప్తే అర్థమవుతుంది. ఉదాహరణకి 2019లో ఇదే సంస్థ నడపడానికి ఆ రోజు మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది తెలుసా, 108 మంది ఎంప్లాయీస్ తోటి ఈ ఎంటైర్ సంస్థ నడపడం జరిగింది. కేవలం 108 మంది ఎంప్లాయీస్ తోటి 10 లక్షల కనెక్షన్స్ వచ్చినవి, 24,000 కిలోమీటర్లు కేబుల్ వేయడం జరిగింది, ఆప్టిక్ కేబుల్, ఫైబర్ కేబుల్ వేయడం జరిగింది. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కేవలం 108 మందితోటి. దానికి ఆ రోజు మేము ఎంప్లాయీస్ మీద పెడుతున్న ఖర్చు అంటే వేజ్ బిల్ అంటారు, వాట్ ఎవర్ శాలరీ మంత్కి అయితే ఉన్న ఖర్చు అని తెలిసినప్పుడు 2019 దిగిపోయడానికి 40 లక్షల రూపాయలు. 108 మంది ఎంప్లాయీస్ తోటి 40 లక్షలు మంత్లీ శాలరీస్ తోటి నడిపిన మా సంస్థని. అప్పుడు 10 లక్షల కనెక్షన్స్, బ్రహ్మాండంగా ఇంటర్నెట్ సేవలో కానీ ఎటువంటి అంతరాయం ఉండేది కాదు. ఏదైనా 1-2 సమస్యలు వచ్చినా కూడా నిమిషాల్లో సాల్వ్ అయ్యేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే మరి కనెక్షన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల నుంచి 5 లక్షలు పడిపోయినాయి కదా. అంటే ఎక్కడ కూడా ఇందాక నేను చెప్పాను సంస్థ దివాలా అంచులోకి వచ్చింది. 10 లక్షలు ఉన్న కనెక్షన్స్ 5 లక్షలకు పడిపోయినాయి. ఎక్కడికెక్కడ కేబుల్లు తీసుకెళ్ళిపోయారు. సరే అదంతా థెఫ్ట్, ఫ్రాడ్ మళ్ళీ తర్వాత మాట్లాడుతాం. అయితే ఈరోజు ఎంప్లాయీస్ ఎంతమంది ఉందో తెలుసా, వీళ్ళు గవర్నమెంట్ మారడానికి 1363 మంది. ఆ రోజు 2019లో 108 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈరోజు 1363 మంది ఎంప్లాయీస్ తోటి నెలకు 4 కోట్ల శాలరీస్. మేము ఆ రోజు ఇచ్చింది 40 లక్షలు. 108 మంది ఎంప్లాయీస్కి 40 లక్షలు శాలరీస్ ఇస్తే ఈరోజు 1363 మందికి 4 కోట్ల శాలరీస్. పోనీ 40 లక్షల నుంచి 4 కోట్లకు శాలరీస్ పెరిగితే అంటే 10 రెట్లు పెరిగింది దాదాపు, అంతే కదా. 10 రెట్లు పెరిగితే బిజినెస్ ఎంత పెరగాలి, 5 లక్షలు 10 లక్షలు ఉన్న కనెక్షన్స్ ఆ రోజు 1 కోటి కనెక్షన్స్ అవ్వాలి. సమస్యలు కూడా 10 రెట్లు తగ్గాలి ఇంతమంది ఎంప్లాయీస్ని పెంచి ఇంత ఖర్చు పెట్టినందుకు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి, 10 లక్షల కనెక్షన్స్ 1 కోటి కనెక్షన్స్ అవ్వాల్సింది పోయి ఈరోజు 10 లక్షల కనెక్షన్స్ 5 లక్షలకు వచ్చింది. ఇదే సంస్థ ఇండియాలో నెంబర్ 1 అవ్వాల్సిన సంస్థ దివాలా అంచులోకి వచ్చింది. ఏది ఇంత ఖర్చు పెట్టి 1363 మంది ఎంప్లాయీస్ని పెట్టి 4 కోట్లు మంత్లీ శాలరీస్ ఇస్తూ దివాలా అంచులో చేసుకొచ్చారు. కనెక్షన్స్ పెరగలేదు. అన్నిటికీ మించి కేబుల్ ఆపరేటర్ని నిజంగా చిత్రహింసలకు గురి చేశారంటే కూడా ఇంకా మాటలు జరుపు. ఆ విధంగా అరెస్ట్ చేశారు కేబుల్ ఆపరేటర్స్. ఎందుకు చెప్తున్నంటే ఎల్ఎంఓలు మేము ప్రిన్సిపల్ అయితే వాళ్ళు ఏజెంట్, మాకు వాళ్ళు రెవెన్యూ జనరేటర్స్ ఎంతో చక్కగా చూసుకోవాల్సిన కేబుల్ ఆపరేటర్స్ని కూడా చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట, కనెక్షన్స్ ఇవ్వలేదు. అదేవిధంగా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే ఒక ఎల్ఎంఓ అంటారు, కేబుల్ ఆపరేటర్ అంటారు, వాళ్ళ దగ్గర నుంచి కనెక్షన్ తీసేయటము, వేరే వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేయటము, ఇటువంటి ప్రాక్టీసులు చేశారు. సో ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు చేసింది అంటే దివాలా అంచుకు తీసుకొచ్చారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి జీతాలు ఇచ్చి, నేను చెప్పిన 4 కోట్ల సంవత్సరానికి కాదు నెలకు వాళ్ళు ఇచ్చిన జీతాలు. మేము 40 లక్షల జీతాలు నెలకి ఇస్తే ఇలా 4 కోట్లు ఇచ్చారు. ఇది పరిస్థితి. రెండోది వచ్చేసరికి ఈరోజు అప్పులు కూడా చూస్తే 1262 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు ఉంది ఈ సంస్థ మీద. 1262 కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వ రంగ సంస్థ మీద. ఏది మాకు ఇన్కమ్ రావాల్సిన సంస్థ, ఏది ఇన్కమ్ జనరేటెడ్ ఆర్గనైజేషన్, ఇది గవర్నెన్స్ ఉన్న కార్పొరేషన్. మిగతా కార్పొరేషన్స్ అనుకో ఆదాయాలు ఉండవు, కేవలం అప్పులు చేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది, లేదా రెవెన్యూ గ్రాంట్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ దీనికి ఆదాయం వచ్చే సంస్థ ఇది. అటువంటి సంస్థలు కూడా 1262 కోట్ల రూపాయలు ఈ రోజుకు వీళ్ళు అప్పులు పెట్టడం జరిగింది. అదేవిధంగా చూస్తే మేము 2015 నుంచి 19కి 3,580 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజు సంస్థను మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి. ఏది కంప్లీట్ అంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావచ్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ 3,580 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెడీ టు సర్వ్ అన్నమాట ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేశాం. ఇక తర్వాత చేయడానికి పెద్ద స్కోప్ కూడా లేదు. 3,580 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఆ రోజు చేసింది 10 లక్షల కనెక్షన్ తీసుకొచ్చాము, ఇంకా రెడీ టు సర్వ్. అయితే ఈ తర్వాత వీళ్ళు వచ్చి ఏం చేశారంటే వీళ్ళు ఖర్చు పెట్టిన అది ఇందాక నేను చెప్పింది 3,580 కోట్ల రూపాయలు మాకు వచ్చిన రిసీట్స్, అందులో మేము ఖర్చు పెట్టింది ఆ రోజు వచ్చేసరికి 3,513 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే విధంగా వీళ్ళకి వచ్చిన మొత్తం అప్పులు అయితేమి, రిసీట్స్ అయితేమి, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంట్స్ అయితేమి, స్టేట్ గవర్నమెంట్ పంపించిన గ్రాంట్ అయితేమి, అంటే ఇన్కమ్ తక్కువ వీటికి 6,775 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 6,869 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే స్థూలంగా చెప్పాలంటే మేము ఆ రోజు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడానికి 10 లక్షల కనెక్షన్ తీసుకురావడానికి 3,513 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళు రెడీగా ఉన్న సంస్థకి
6,869 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ 5 సంవత్సరాలు. మరి దాదాపు మేము పెట్టిన దానికంటే దాదాపు డబల్ పెట్టారు దగ్గరగా. మరి డబల్ పెట్టినప్పుడు 3,500 కోట్లు ఎక్కడ, 6,800 కోట్లు ఎక్కడ? ప్లస్ 6,800 కోట్లు 5 సంవత్సరాలు పెట్టడానికి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసినాం మేము. ఇక రెగ్యులర్గా ఉంటే ఏదైనా మెయింటెనెన్స్ కావచ్చు, కొంత అడిషనల్గా ఎక్కడన్నా అక్కడ అవసరమైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొంత, అదేవిధంగా శాలరీస్ అది ఉంటుంది. మరి 3,500 కోట్ల ఖర్చు ఎక్కడ మొత్తం రెడీ చేయడానికి? 6,869 కోట్లు ఎక్కడ 5 సంవత్సరాలు? పోనీ ఇంత చేసి ఏమన్నా ఎఫిషియన్సీ పెంచారా? బిజినెస్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటే చెప్పారు కదా ఇందాక, దివాలా అంచుకు తీసుకొచ్చారు. రెండోది 10 లక్షల కనెక్షన్స్ 5 లక్షలు తీసుకొచ్చారు. ఈరోజు ఏదైనా సమస్య వస్తే పట్టించుకునే వాళ్ళు లేడు. కేబుల్ ఆపరేటర్ల సంఖ్య కూడా పడిపోయింది. సో ఇది ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సింది. ఖర్చు 3,500 కోట్లు ఖర్చు పెట్టి మేము 10 లక్షల కనెక్షన్లు తీసుకొచ్చాము. ప్లస్ అన్నిటికి మించి టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అదే టైంలో నడిచింది. ఇలా 6,800 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడానికి అవకాశం లేదు. ఎస్పెషల్ లాస్ట్ 23-24 మన ఎన్నికల సంవత్సరంలో ఎక్కువ ఖర్చు పెట్టి డ్రా చేసుకొని వెళ్ళిపోయారు డబ్బులంతా. ఇది కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. అది అయిపోయిన తర్వాత డెఫినెట్గా మొత్తం వివరాలతో బయటకు వస్తుంది. ఇది పరిస్థితి. సో ఈ విధంగా చూసినట్టయితే ఉద్యోగస్తుల అంశాలు కాదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ని ఎలా రిక్రూట్ చేశారంటే, మేము ఈరోజు బయటకు వస్తుంది. జనరల్గా మీ అందరికీ తెలుసు, మీరు కూడా సంస్థలు ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఒక ఉద్యోగం రావాలంటే ఏంటి, మీరు అప్లై చేసుకుంటారు, ఒక ఆఫర్ లెటర్ వస్తుంది, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఆ సంస్థ మీకు ఏం చేస్తారు, ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు, వాట్సాప్ ద్వారా ఒక వైసీపీ కార్యకర్త లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేనో మినిస్టరో ఎంపీ ఒక మెసేజ్ పెడతారు. ఇక్కడ ఆఫర్ లెటర్లు ఉండవు, అపాయింట్మెంట్ లెటర్స్ ఉండవు. ఆ వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ తీసుకుని వీళ్ళకు పేరోల్లో పెట్టేస్తారు. నెల జీతాలు నడుస్తాయి. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 ఉన్నారు. ఆ డేటా కూడా భవిష్యత్తులో మీకు మొత్తం ప్రజెంట్ చేస్తాం. సరే, వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు మేము బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ అది పద్ధతి కాదు. బట్ జరిగిన ప్రాసెస్ ఇది. ఎక్కడన్నా నడుస్తుందా? కనీసం ఒక దాన్ని ఏమంటారు, ప్రొప్రైటరీ కన్సర్న్లో కూడా, ఒక చిన్న ఆర్గనైజేషన్లో కూడా ఒక పిలిచి చిన్న ఇంటర్వ్యూ చేస్తారు. నువ్వేం చేస్తావు, నీకేమొచ్చు, నీకు వచ్చిన తగ్గట్టుగా మేము పని ఇవ్వగలమా, ఇచ్చిన తర్వాత ఆ పని చేయించుకోగలమనేది ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, సింపుల్గా వాట్సాప్లో మెసేజ్ వస్తే రిక్రూట్ చేశారు. పోనీ వాళ్ళు ఏమైనా సంస్థలు ఉన్నారంటే, ఓ ఎంపీ ఇంట్లో డ్రైవర్స్గా, ఓ ఎమ్మెల్యే ఇంట్లో వంట మనిషిగా, ఇంకొక మినిస్టర్ దగ్గర అటెండర్గా పనిచేస్తుంది. ఏది, మా సంస్థలో జీతాలు తీసుకుంటూ అక్కడ పనిచేస్తుంది. పోనీ అదన్నా కానీ ఒక ఆఫర్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ప్రాపర్గా చేశారంటే అది దిక్కులేదు. అంటే వాళ్ళ ఇష్టం. సో ఇవన్నిటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇదిగో ఈ సంస్థ ఇదిగో దివాలా అంచులకు రావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నవి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను చెప్పాను. తర్వాత వచ్చేసరికి సరే, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ కూడా చేశాను. దాన్ని ఏమంటారు, విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. అది అయిపోయిన తర్వాత డెఫినెట్గా విత్ ప్రూఫ్స్ తోటి వస్తాయి. ఇప్పుడు నేను కొన్ని కూడా ప్రూఫ్స్ ఇవ్వడం జరిగింది మీకు, ఎక్స్పెండిచర్ అవన్నీ కూడా. ఇది కాకుండా వచ్చేసరికి పోల్ ట్యాక్స్ ఇష్యూస్కి సంబంధించి ఒక ఇష్యూ చెప్పాలి విద్యుత్ అధికారులకి. 2017లో మాకు ఆ రోజు మా ఎండీ గారు లెటర్ రాస్తే, మా కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఈ కేబుల్ పోల్స్ మీద వేసుకున్నందుకు మాకు క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది. దీని మీద ఎటువంటి అభ్యంతరాలు లేవు, ట్యాక్స్ ఎటువంటి ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదని. బట్ ఈ రోజు నాకు తెలుస్తుంది ఏంటంటే, మా సంస్థకు సంబంధించిన కేబుల్ ఆపరేటర్స్ను కొంతమంది విద్యుత్ అధికారులు ఏఈడిఈ లెవెల్లో కొంత ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. రెండు కూడా ప్రభుత్వ రంగ సంస్థలే, మీదైనా మాదైనా. ఆల్రెడీ ఇది క్లియర్గా ఆ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆ రోజున ఎండీ గారు రాస్తే క్లియర్గా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఏదైనా ఉంటే అలా ఏదైనా కేబుల్ ఆపరేటర్స్ కొంతమంది చెప్తున్నారు, మా దగ్గర పేరుకి ఎన్రోల్ చేయించుకొని ఒక 4-5 కనెక్షన్లు పెట్టుకొని వేరే వాళ్ళవి బయట నడుపుతూ ఈ పోల్స్ను ఉపయోగించుకుంటున్నారు. ఒకవేళ అలా ఏదైనా ఉంటే మా ఏపీఎస్ఎఫ్ఎల్ ఫైబర్ నెట్ సమస్యకు మీరు ఆ విద్యుత్ అధికారులు ఏఈలు కానీ డీలు కానీ మాకు ఇంటిమేట్ చేయండి. నా మెయిల్ ఐడి ఉంటుంది, చైర్మన్ మెయిల్ ఐడి ఉంటుంది, తీసుకోండి. ఆ మెయిల్కి చేయండి. మేము ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడతాం. దయచేసి మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుండటం వల్ల ఏంటంటే మీకు అర్థం కావట్లేదు. 4 కనెక్షన్స్ ఉన్నాయా, 400 ఉన్నాయా అనేది తెలియట్లేదు. ఈవెన్ దో ఏఈడీలు కింద స్థాయి అధికారులు, పై స్థాయి ఉన్నతాధికారులు చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీరు ఆ ఉన్నత స్థాయి అధికారులు మాకు క్లియర్గా ఈ సంస్థకు సంబంధించిన కేబుల్ ఆపరేటర్స్కి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఏదంటే మా సమస్యను దృష్టికి తీసుకురండి, మేము తీసుకుంటే వాళ్ళపైన చర్యలు ఏదైనా ఉంటే. అదొకటి. రెండోది వచ్చేసరికి ఓపీజీడబ్ల్యూ ఇష్యూ కూడా ఒకటి ఉంది మాకు. దయచేసి ఎనర్జీ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాము,
దాన్ని కూడా మీరు ఇబ్బంది పెట్టొద్దు. అఫ్కోర్స్ మీకు రైట్స్ ఉన్నాయి, మీకు కాదనట్లేదు, బట్ మాకు కొంత సమయం ఇచ్చి ఆ కేబుల్ చేతులు ఉంటే మీరు షిఫ్ట్ చేసుకోండి. ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఓవర్ నైట్లో మార్చడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఏరియాల్లో వేల కనెక్షన్స్ దెబ్బతింటుంది. మాకు కొంత సమయం ఇస్తే మేము దానికి ఆల్టర్నేటివ్ చూసుకుంటాము. డెఫినెట్గా అమికబుల్గా సెటిల్ చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. సో ఇవి స్థూలంగా. మీరు ఏదైనా అడిగితే విలేకరు మీరు అడగండి దయచేసి. యా ప్లీజ్. ఒకటి హెచ్ఆర్ ఈడీ గారు ఉన్నారు అక్కడ. నేను అదే మీరు అడిగిన దానికి చెప్తున్నాను. నేనే ఆర్ఫన్ సమస్త ఆర్ఫన్ దశలో ఉంది ఇప్పుడు. యా. సో ఇప్పుడు వారు హరిగారు అడిగింది ఏంటంటే వాస్తవం అది. కాకపోతే ఎండి గారికి ఏదో అర్జెన్సీ మీటింగ్ ఉంది, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఏదో నడుస్తుంది. ఆ నేపథ్యంలో వారు అక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది. బట్ వన్ థింగ్ ఇష్యూ ఇందాక కూడా చెప్పాను, యాజ్ ఆన్ టుడే కూడా సంస్థలో ప్రాపర్ ఎస్ఓపీస్ లేవు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేవు, సిస్టమ్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్. సిస్టమ్స్ లేవు, అది నేను ఒప్పుకుంటున్నాను. 1 or 2 months ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ప్లేస్. అవన్నీ కూడా సెట్ చేస్తాము. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్. బట్ ఈరోజు ఎండి గారికి వచ్చేసి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, సీఎం గారితో ఉండాల్సి వచ్చింది. ఎక్కడో ఉన్నట్టుంది, బట్ మా వాళ్ళకు ఇంటిమేషన్ జరిగింది. హైరార్కీ కూడా చెప్తున్నా కదా, ఇది ఒక్కటి ఇష్యూ ఈ రోజు కాదండి, మొత్తం కొలాబ్ చేశారంటున్నారు. నో అట్లేం, దే ఆర్ నాట్ అగెన్స్ట్ మీ ఆర్ సంథింగ్. మీరేం దాని మీద మా మధ్యలో ఏం లేదు అటువంటిది, మీరేం ఇష్యూ క్లియర్ అప్ చేయొద్దు. ఇట్ ఈస్ దేర్. నెక్స్ట్ ప్రెస్ మీట్కి వచ్చేసరికి అన్నీ సెట్ అవుతాయి, సెట్ అవ్వాలి, అయ్యేటట్టు కూడా చూస్తాను. ఇప్పుడు ఒకటి ఫ్రాడ్ ఎలా జరిగింది, ఎప్పుడు చేశారో, ఎలా జరిగింది అనేది విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఒకసారి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో అగైన్ ఫ్రాడ్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. అండ్ లాస్ట్ ది ఎక్స్చెక్కర్ అంటారు, ప్రభుత్వ ఖజానాకు నష్టం. ఇఫ్ ఇట్ ఈస్ నెగ్లిజెన్స్ బై ఎండి గారు, ఆ రోజున ఎండి గారు నెగ్లిజెన్స్ వల్ల కానీ లేకపోతే ఇంటెన్షన్గా కానీ జరిగినట్లయితే, ఉద్దేశపూర్వకంగా చేసిన నెగ్లిజెన్స్ జరిగినా కూడా ఫ్రాడ్ జరిగింది ఒక ఆస్పెక్ట్, స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ ఆఫ్ దట్. స్టేట్ గవర్నమెంట్ దానిపైన చర్యలు తీసుకుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మా సంస్థ నుంచి డిఓపిటీకి కూడా మేము మెయిల్ రాస్తాం. ఎక్సెక్కర్ టు ద లాస్ కాబట్టి డిఓపిటీకి కూడా సబ్జెక్టు మా చీఫ్ సెక్రటరీ గారికి, కన్సర్న్ ఈ సబ్జెక్ట్ చూసే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మిగతా వాళ్ళకి కూడా పెట్టి నోటీసులు పెట్టి డిఓపిటీకి కూడా ఇంటిమేట్ చేస్తాం. తప్పనిసరిగా చర్యలు ఉండేటట్టు చూసుకుంటాం. ఆ డ్యూ ప్రాసెస్ అయితే మేము ఫినిష్ చేస్తాము. మా చేతిలో ఉన్నది మేము చేస్తాము. తర్వాత డిఓపిటీ వాళ్ళు చర్యలు తీసుకుంటారా లేదన్నది అది మాకు సంబంధం లేని అంశం. నేనైతే చేస్తాను. ఆ విషయంలో ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు. అది మసూదన్ రెడ్డి గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, లీస్ట్ బాదర్. లాస్ట్ 5 yearsలో జరిగిన ఫ్రాడ్స్ కావచ్చు, అది నెగ్లిజెన్స్. ఎక్సెక్కర్ టు ద లాస్ విల్ టేక్ ఏ సీరియస్ యాక్షన్. అందుకనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అది విజిలెన్స్ ఎంక్వైరీ గోయింగ్ ఆన్. ఒకసారి రిపోర్ట్ వస్తుంది, ఇంకా నాకు తెలిసి కపుల్ ఆఫ్ వీక్స్లో వస్తుంది. వచ్చిన తర్వాత డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్రానికి రాసేది కూడా రాస్తాం, డిఓపిటీకి కూడా రాస్తాం. అడ్వకేట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు హరి గారు నేనేమన్నా ఇప్పుడే వచ్చిన సంస్థలకి మీకు తెలుసు, ప్లస్ మొత్తం ఇప్పుడు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ లేడు, ఇంటర్నల్ ఆడిటర్ లేడు. ఆయన కూడా అంతా 4 months కదా. అంటే నాకు అర్థమైంది మీరేమంటే 4-5 months తక్కువ పీరియడ్ కాదంటున్నారు. కానీ బట్ చెప్పే కదా సంస్థ, ఇందాక నేను ముందుగానే చెప్పాను, దివాలా అంటున్నది. అక్కడి నుంచి దాన్ని అర్థం చేసుకోవడానికి 3-4 months పడుతుంది. చర్యలు తీసుకోవడానికి కాదు, ముందు అర్థం చేసుకోవడానికి ఆ పరిస్థితి తీసుకుపోయారు. ఓకే, అది ఒకటి ఏమంటే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. అది ఇంటర్నల్ సబ్జెక్ట్స్. అది మీడియాకు ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు చెప్పకూడదు అంటే అగైన్ ఇట్స్ డిబేటబుల్. సో డెఫినెట్గా దెర్ ఆర్ ఇష్యూస్ ఆర్ దేర్. అంటే మీరు చెప్పిన 1-2 కాదు, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇష్యూస్, చాలా సమస్యలు ఉన్నవి. ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాము. మొత్తం ఒక 1 monthలో కూడా 1 or 2 monthsలో కూడా మొత్తం సార్ట్అవుట్ చేస్తాము. ఫైబర్ నెట్ కేసు. అవును. దాన్ని నేను అడ్రస్ చేస్తాను. ముసులో దుగులాట ఎందుకు. ఫైబర్ నెట్ కేసు మనందరికీ తెలిసిందే కదా. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఆ రోజున్న ప్రతిపక్ష నేత మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దాంట్లో పెడితే, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరీ అన్ఫార్చునేట్. విజయసాయిరెడ్డి గారి ద్వారా రెఫరెన్స్ ద్వారా వచ్చిన ఒక అమ్మాయి లీగల్లో ఉంటారు, వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. అది కనుక్కొని మొన్న టెర్మినేట్ చేసాం దాన్ని. ఉన్నది అవకాశం అది. ఇప్పుడు అదైతే నేను మీడియాకి ఈ రోజు కాదు రేపైనా తెలియదు, నేను చెప్పకపోయినా మీరు కనుక్కుంటారు కాబట్టి నేనే చెప్తున్నాను. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అత్యంత కీలకమైన డాక్యుమెంట్స్ వారి చేతిలో పెట్టడం జరిగింది. అది సంహౌ ఓవర్ సైట్ అయిపోయింది, ఎక్కడో జరిగిపోయింది. మా నోటీస్కి రాగానే ఇమీడియట్గా టెర్మినేట్ చేయడం జరిగింది.
బట్ మళ్ళీ చూస్తాం మొత్తం ఆ ఫైల్ అంతా తీసుకొని ఏమన్నా అడిషన్స్ డిలీషన్ చేశారా దాంట్లో ఏమన్నా, ఎందుకంటే స్టేట్మెంట్స్ ఉంటాయి అవన్నీ ఏమన్నా తీసేశారా, న్యూ ఎవిడెన్స్లు ఏమన్నా దాంట్లో పెట్టారా, కొత్త సాక్ష్యాలు ఏమైనా యాడ్ చేశారా. బట్ తనని డౌట్ పట్టమని కాదు, పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ వ్యక్తిగాని కాదు. బట్ తర్వాత తెలిసి నేను కూడా ఐ వాజ్ వెరీ షాక్ ఆన్ దట్. కరెక్ట్ హరి గారు. మరి అందుకనే కదా మీరు అడగకముందే నేనే ఓపెన్ చెప్తున్నాను కదా, ఇట్ వాస్ డన్. అది మీ నోటీస్ కూడా ఉంటుంది ఈడీ గారు, మనం కూడా డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. బట్ ఇది తెలియగానే ఒక క్షణం కూడా డిలే చేయకుండా స్పేర్ చేయలేదు, వాళ్ళని ఇమీడియట్గా టర్మినేట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే తనకు కూడా అపాయింట్మెంట్ లెటర్ లేదు, జస్ట్ వాట్సాప్ మెసేజ్ ద్వారా జాయిన్ అయిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నాను, దివాలా అంచులో ఉన్న మాట వాస్తవము, దానికి నెంబర్స్ కూడా నేను చెప్పాను ఇందాక. ఐఎమ్ షూర్ దట్ డెఫినెట్గా ఇంతకుముందు ఫస్ట్ నేను ప్రెస్ మీట్లో చెప్పాను 50 లక్షల కనెక్షన్ తీసుకెళ్తాము, డెఫినెట్గా దివాలా అంచులో దాన్ని రివైవల్ చేస్తాము. ఈరోజు 5 లక్షల కనెక్షన్ 50 లక్షలకు తీసుకెళ్తాము. ఆ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. కాంప్రమైజ్ అయ్యే పరిస్థితికి వచ్చి చేయలేని పరిస్థితికి ఉంటే నేనే ఈ సీట్ని క్విట్ చేస్తాను కానీ తప్పితే వర్క్ విషయంలో మాత్రం ఎన్నిక తగ్గ నేను. ఆ విషయంలో ఎక్కడ కూడా మా అధికారులకు కూడా చెప్తున్నాను నేను. డెఫినెట్లీ వేర్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత 12 o'clock మీటింగ్ ఉంది మా స్టాఫ్ అందరితోటి, వేర్ మొత్తం న్యూ పాలసీస్ కావచ్చు, న్యూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కావచ్చు, మొత్తం కంప్లీట్ టర్న్ అరౌండ్ స్ట్రాటజీ మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాము. 100% మేము రివైవ్ చేస్తాము. నాకు ఎక్కడైనా కూడా రివైవ్ చేసే ప్రాసెస్లో ఏ అధికారులు కానీ సపోర్ట్ చేయకుండా కూడా స్పేర్ చేసే క్వశ్చనే లేదు. ఇన్ కేస్ ఆ పరిస్థితి వస్తే మాత్రము నేను మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి చెప్తాను తప్పితే ఎంప్లాయీస్తో కాంప్రమైజ్ అయ్యో లేకపోతే ఇంకొక వెండర్స్ తోటి కాంప్రమైజ్ అయ్యో మళ్ళీ సంస్థను మాత్రం ఎన్నికి తీసుకెళ్లే క్వశ్చనే లేదు. అది మాత్రం గట్టిగా చెప్తున్నాను. మనసు ఉంటే మార్గం ఉంటుందండి, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు 1262 కోట్లు ఈ రోజుకి అప్పు ఉంది, 1262 కోట్లు. అదేవిధంగా శాలరీస్ 4 కోట్లు వేజ్ బిల్ ఉంది. ఇదంతా కూడా అన్నెసరీ కాస్ట్ కదా. 4 కోట్లు వేజ్ బిల్ ఉంది, దాన్ని తగ్గించుకున్నామంటే నెలకు చాలామందిని అవసరం లేని వాళ్ళందరినీ పెట్టారు. ఇందాక చెప్పారు కదా, డ్రైవర్లు, అటెండర్లు, కుక్కుల కింద ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ లేకుండా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసేసినట్టయితే దాదాపు మాకు దాంట్లో కొంత కాస్ట్ సేవింగ్ వస్తుంది. ఇంకా మిగతా ఎక్కడెక్కడ కాస్ట్ సేవింగ్ ఉందో చూస్తాము అండ్ న్యూ ఫైనాన్సెస్ చూసుకుంటాము. బట్ డెఫినెట్గా రివైవ్ చేయాలి. ఇదేంటంటే మా సార్కి చంద్రబాబు నాయుడు గారికి మానస పుత్రిక అలాంటి సంస్థ. రెండోది పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇది ఒక రకం చెప్పాలంటే ఇది ఒక రకమైన వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాంటిది. ఈరోజు జియో లాంటి, ఎయిర్టెల్ లాంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకు లాభాలు వస్తే కనెక్షన్లు ఇస్తారు, లాభాలు వస్తే వాళ్ళు కేబుల్స్ ఇస్తారు, అంటే కేబుల్ కనెక్షన్స్ ఇస్తారు, లైన్స్ చేస్తారు. బట్ మాది ఎలా కాదు కదా, ఒక కనెక్షన్ ఉన్నా కూడా తాండాలో ఉందన్నా కూడా 10 కిలోమీటర్లు కూడా మేము వెనకాడం ఏది కేబుల్ కొత్త కేబుల్ వేసి కనెక్షన్ ఇవ్వడానికి. సో దట్ ఈజ్ అవర్ ఎయిమ్, మోటివ్. అది ఇట్స్ నాట్ అబౌట్ లాభాల కోసం కాదు, టు సర్వ్ ద పీపుల్ కాంటెస్ట్లో డెఫినెట్గా రివైవ్ చేస్తాము. మేము అనుకున్న నెంబర్ని కూడా రీచ్ అవుతాము. ఆ కాంటెస్ట్లో 100% స్ట్రిక్ట్గా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ అడగము, ఓన్లీ రెవెన్యూ గ్రాంట్ ఉంటుంది, దాని వరకే లెజిటిమేట్గా ఎంత వస్తుంది అంతవరకే తీసుకుంటాం. అట్లా జాయిన్ అయ్యారు, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. డెఫినెట్గా అందులో డౌట్ ఏముంది అసలు. రిక్రూట్మెంట్ మేము హైడ్ చేసేదేం కాదు. ఒక్క ఎంప్లాయీని రిక్రూట్ చేసినా కూడా ప్రాపర్ రిక్రూట్మెంట్ అంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, నోటిఫికేషన్ ఇచ్చి ముందు ఇంటర్నల్గా మేము ఒక అంటే ఎవరు అవసరము ఎంతవరకు అవసరం అది రెడీ చేసుకుంటాము. రెడీ చేసిన తర్వాత ప్రాపర్ నోటిఫికేషన్ పేపర్ త్రూ మీడియా త్రూనే వస్తుంది కదా, మీరే చూస్తారు. అది ఒక్క జాబ్ అయినా 100 జాబ్లైనా పేపర్ నోటిఫికేషన్ ఇస్తాము. ఏ స్కిల్ సెట్ కావాలి, వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్స్ కావాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది మొత్తం కూడా దాంట్లో రాస్తాము. దాని ద్వారా వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం ప్రాపర్గా. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ప్రాపర్ ఆఫర్ లెటర్ ఉంటుంది, అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ప్లేస్, ప్రాపర్గానే ఉంటుంది. దానికి ఏంటంటే 2,10,00,000 రూపాయలకి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది వ్యూహం సినిమాకి. ఏది మా ఫైబర్ నెట్ కొని మా దాంట్లో రిలీజ్ చేసేటట్టుగా. కాకపోతే ఏం జరిగిందంటే దానికి ఎలా చేసుకోవాలంటే వ్యూస్ని బట్టి పే చేయాలి. ఆ రోజు వచ్చిన వ్యూస్ ఎంతంటే 1863 వ్యూస్ వచ్చినాయి దానికి వ్యూహం సినిమాకి. ఇట్ సపోజ్ టు బి ఒక రేషియో ప్రకారం 100 రూపాయలు అంతా వెళ్తే దానికి అంతా గట్టి కలిపిన కూడా వాళ్ళకు హార్డ్లీ వాట్ యు కాల్డ్ అంటే 1,80,000 2 లక్షల కంటే కూడా పే చేయకూడదు వాళ్ళకి. 2 lakhs సపోజ్ టు బి పే. 2 లక్షలు కూడా పే చేయాల్సిన దానికి 2,10,00,000కి ఎంటర్ అయ్యారు. అది మా అకౌంట్లో డెబిట్ అయినట్టుగా వాళ్ళకి అమౌంట్ వెళ్ళినట్టుగా. అదే ఆర్వీ అని వాళ్ళది ఒక సంస్థ ఉంది, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తెప్పించాము. ఇట్ ఈస్ దేర్ ప్రూఫ్స్ ఉన్నవి, పేమెంట్ జరిగింది మాట వాస్తవము.
ఒక వ్యూకి ఎంత పడింది తెలిసిన 11,000 రూపాయలు పడింది ఒక వ్యూకి మా అగ్రిమెంట్ ప్రకారం. సో అది కూడా విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ అగ్రిమెంట్లోకి ఏ రేట్కి అంటే అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు, ఎన్ని మాకు వ్యూస్ వచ్చినాయి, ఎంత పేమెంట్ చేసాం, మా దాంట్లో డెబిట్ వాళ్ళ దాంట్లో క్రెడిట్ అయినట్టు కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. దాని మీద కూడా డెఫినెట్గా చర్యలు ఉంటుంది. చైర్మన్ గౌతమ్ రెడ్డి కావాలని ఇప్పుడు మేము రివైవ్ చేస్తాం, మాకు టైం ఇవ్వండి. ఇప్పుడే చెప్పే కదా, డెఫినెట్గా రివైవ్ చేస్తాము. డెఫినెట్గా అన్ని ప్లాన్స్ రివైవ్ చేస్తున్నాము. ఎవ్రీథింగ్ విల్ రివైవ్. ఒకసారి రివైవ్ చేసిన తర్వాత మళ్ళీ 1 or 2 months తర్వాత వీళ్ళు హోల్డ్ ఏ ప్రెస్ మీట్ డెఫినెట్గా చెప్తాం. ఎందుకు మాట్లాడండి మీరు, మళ్ళీ వస్తాడు కాబట్టి ఎప్పుడు అంటారు, అది జరగదు లేండి. అది తగ్గిపోయినాయి చెప్పే 10 లక్షల నుంచి 5 లక్షలకు వచ్చినాయి మొత్తం అన్నీ. ఇప్పుడు నేను ఈ రోజు నుంచి జిల్లా పర్యటనలు పెట్టుకుంటున్నాను కేబుల్ ఆపరేటర్స్ తోటి. ప్రతి జిల్లాకి వెళ్తున్నాను, వాళ్ళతో కూర్చుంటున్నాను, వాళ్ళకున్న ఇష్యూస్ చేస్తూ మాట్లాడతాను, సమస్యలు కూడా. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్, వాళ్ళకున్న సమస్యలు పెట్టుకొని మేము కూడా మళ్ళీ రివైజ్డ్ ప్లాన్స్ అన్ని కూడా షెడ్యూల్ చేస్తున్నాం. బాగా తగ్గిపోయినాయి. అదే కదా మా టాస్క్. ఇంకా అందుకనే కదా చెప్పేది, ఆ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాలి. ఇట్ ఈస్ దేర్ అండి. క్వాలిటీ సర్వీస్ మాది. ఫైబర్ కేబుల్ కదా, స్టేబుల్ కనెక్షన్ వస్తుంది. ఇట్స్ గుడ్ సర్వీస్. విల్ రివైవ్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ సో మచ్.